ఇక్కడ ప్రవీణ్ డాక్టర్ సో ఇవాళ వీడియో వచ్చేది OnePlus 13s స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు OnePlus వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ OnePlus వాళ్ళకే. ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం OnePlus 13s స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా సేల్ అవుతుందో స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. అవన్నీ అప్లై చేసుకుంటే మీకు మంచి డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇక్కడ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 55,000 ఉంది. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 60,000 రూపాయలు ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. పోయి OnePlus కార్డ్ నాకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. మంచి కాంపాక్ట్ ఫోనే, చేతిలో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే వేయండి. నాకైతే పెద్దగా డ్రాబ్యాక్స్ అయితే పెద్దగా ఏం అనిపించలేవు. యూజ్ చేసుకోవచ్చు అండి, డైలీ యూస్కి మిగతా వాటికి బాగానే ఉంటాయి. కొంచెం లైక్ 50,000 అంటే ప్రీమియం క్వాలిటీకి దగ్గరకు వచ్చేసింది. సరే ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. అమెజాన్లో నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా మీకు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బీ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అప్పుడు మోటరోలా Razr 60 స్మార్ట్ ఫోన్ అంటే రీసెంట్గా లాంచ్ అయింది. ఫ్లిప్ ఫోన్ Razr 60 అల్ట్రాకి కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు. Razr 60 ఫ్లిప్ ఫోన్. ఒకవేళ ఇట్లా మీరు ఫ్లిప్ ఫోన్స్ నచ్చితే ఇట్లా యూనిక్నెస్ కావాలంటే ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే డైరెక్ట్ గూగుల్ వాళ్ళ నుంచి అప్పుడు గూగుల్ వాళ్ళ Pixel 9a. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ కాంపిటీషన్స్ అంటాను. డైరెక్ట్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా ఆండ్రాయిడ్కి సంబంధించిన అప్డేట్స్ ఫస్ట్ గూగుల్ వాళ్ళ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్కే ఫస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ GT7 Pro స్మార్ట్ ఫోన్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అని GT సిరీస్ మనకు అంతా తెలిసిందే. మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అండ్ బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది అట్ ప్రజెంట్ ఆఫర్స్ ఏమైనా నడుస్తున్నాయి. ఇక్కడ విత్ ఆఫర్స్ అని ఉంది. ఇక్కడ ఆఫర్స్ చెక్ చేసినప్పుడు సో ఆఫర్స్తో పాటు అయితే తక్కువ ప్రైస్కే వస్తుంది. 58,000 ఉంది. సో 50,000 దాటింది. సో ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే 50,000 నుంచి 60,000 మధ్యలో అంటే ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే iQOO 13 5G నుంచి మన ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ కాంపిటీషన్స్. లైక్ 50 నుంచి 60,000 మధ్యలో స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది కూడా తీసుకోవచ్చు. ఒక రికమెండేషన్ అయితే చేస్తాను నేను. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో OnePlus 13sకి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు. OnePlus ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోన్ బై నాకైతే జర బాగానే అనిపించింది. లైక్ ప్రీమియం, క్లోజ్ టు ప్రీమియంకి వస్తుంది కాబట్టి 50,000 పైన కాబట్టి బోల్ బేస్ అయితే ఎక్కువ ఏమి ఉండవు. ఒకటి రెండు ఉంటాయి, అవి కూడా యూస్ఫుల్ అండి. లైక్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి రెండు ఉండే అవకాశం, అది ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. బడ్జెట్ సెంటర్ కదా తలకాయ నొప్పి ఉంటాయి, కానీ మిడ్ రేంజ్లో కానీ హైయర్ రేంజ్లో కానీ ఎక్కువ ఉండవు. అండ్ కమింగ్ టు చిన్న సైజ్ కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బాగా అనిపించింది. ఒకటి అడ్వైస్ ఏం చేస్తానంటే ఆఫర్స్ ఉంటాయి, ఇట్లా కార్డ్ ఆఫర్స్ ఉంటాయి, ఇట్లా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి పర్చేస్ చేసుకోవడానికి అనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే మీకు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.